విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడలో యువ నాయకుడు సర్నాల బాలాజీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో కష్టపడి యార్లగడ్డ వెంకట్రావు గారిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపించేదాకా అహర్నిశలు కష్టపడతామని బాలాజీ హామీ ఇచ్చారు. అనే వ్యక్తి మన యాదవ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరూ పనిచేయాలని. వైసీపీలో ఉండగా అపాయింట్మెంట్ ఇవ్వని జగన్ తాను గన్నవరంలో గెలిచి అసెంబ్లీలో కలుస్తానని యార్లగడ్డ వెంకట్రావు ఛాలెంజ్ చేశారు. ప్రజలకు మంచి చేయడానికి మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రాష్ట్రంలోనే గన్నవరం ఒక మోడల్ నియోజకవర్గంలా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. లేకపోతే కరెన్సీ నగర్ నాకు వచ్చిన కృష్ణా వాటర్ పైప్ లైన్ కంటిన్యూ చేయడానికి మంచి చేస్తాను తప్ప పరిమాణాలు చేయను. దయచేసి నాకు అవకాశం ఇవ్వమని నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను సోదరు. మిమ్మల్ని ఎవరిని కలవాలా, నేను ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు చేరకుండానే నేను కార్యకర్తల మీటింగ్లో వైసీపీకి రాజీనామా చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, అన్నా నీ అపాయింట్మెంట్ రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా, నువ్వు పులివెందుల నుంచి శాసనసభకు వస్తూ నన్ను నా గన్నవరం ప్రజలు, నా సహచరులు, అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు నాకు అన్యాయం చేయని గన్నవరం ప్రజలు నన్ను శాసనసభకు ఎన్నుకుంటారు, అసెంబ్లీలో కలుస్తా అని చెప్పారు. రేపు మే 13 మీరు నాకు సైకిల్ గుర్తు మీద కొట్టేసి నేను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాల్సిన